వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఈరోజు మనము సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ రిటైర్డ్ మరియు ఈ మధ్య కాలంలో చాలా బీసీలకు సంబంధించి ఆయన రిటైర్మెంట్ తర్వాత కంప్లీట్గా డెడికేటెడ్గా బీసీల మూలాలేంటి, వాళ్ళకు రాజకీయ అస్తిత్వం ఎలా ఉండాలి, వాళ్ళ చట్టపరమైన అంశాలేంటి, వాళ్ళకి సాంస్కృతికమైన అంశాలేంటి, వాళ్ళ అంతిమంగా రాజకీయ అధికారం వైపు పెట్టి వెళ్ళాలని అనేక అంశాల మీద ఈ ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తూ మొత్తం 33 జిల్లాలలో ఒక ఇంటెలెక్చువల్గా మేధావిగా ఇలా బీసీల మధ్య తిరుగుతున్న రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవి గారికి స్వాగతం సార్. జై భీమ్. వెల్కమ్ టు D6 సార్. నమస్కారం. సో చెప్పండి సార్, ఇప్పుడు బీసీలకు ప్రస్తుతం ఉన్న 42% అంశం ఏదైతే ఉందో అది ఒక లా ప్రొఫెసర్గా నేను అడుగుతున్నాను. అసలు వాటికి చట్టబద్ధత ఏ రకంగా వస్తుందని మీరు భావిస్తున్నారు? ఇప్పుడు చట్టబద్ధత అనేది రాజ్యాంగపరంగా మనకు రావాల్సి ఉంటుంది. రిజర్వేషన్స్ అనేటువంటి అంశం మనం భారత రాజ్యాంగంలో చూసినట్టయితే ఆర్టికల్ 15(4) అండ్ 16(4)లో విద్యా ఉద్యోగాలకు సంబంధించినటువంటి రిజర్వేషన్స్ ఉన్నాయి. అదేవిధంగా పొలిటికల్ సంబంధించినటువంటి రిజర్వేషన్స్ లోకల్ బాడీస్ తీసుకుంటే మనకు ఆర్టికల్ 243(d)(6) అండ్ T6లో ఉంది. అయితే ఇప్పుడు మనకు ఈ 15(4), 16(4)లో ఎక్కడ కూడా సీలింగ్ 50% అనేది లేదు. సో మనకేమి ఇచ్చారు ఆర్టికల్ 15(4)లో సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్కు కేంద్రం కానీ రాష్ట్రాలు కానీ తగు శాతం రిజర్వేషన్ ఇవ్వచ్చు అని ఉంది. సుప్రీంకోర్టు ఇందిరా సహాని కేసులో స్పష్టంగా ఏంటంటే 1992లో 50%కు మించకూడదని జడ్జిమెంట్ కూడా జరిగింది. అంతకుముందు 1961లో కూడా బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూర్ కేసులో కూడా సుప్రీంకోర్టు 50% దాటద్దు అనేది ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. సో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అంటే ఆల్మోస్ట్ ఆల్ దేశానికి ఒక లా కాబట్టి సో దాన్ని దృష్టిలో పెట్టుకుని మండల్ కమిషన్ 27% రిజర్వేషన్ రికమెండ్ చేసింది. తెలంగాణలో కూడా మనం మొదటి బీసీ కమిషన్ అయినటువంటి అనంతరామన్ కమిషన్ కూడా 30% రికమెండ్ చేశారు యాక్చువల్లీ. కానీ స్టేట్ గవర్నమెంట్ 25% మటుకే ఇవ్వడం జరిగింది. సో ఎప్పుడైతే 50% దాటకూడదు అన్నప్పుడు తమిళనాడులో ఆల్రెడీ అక్కడ బీసీలకు 50%, ఎస్సీలకు 18%, ఎస్టీలకు 69% రిజర్వేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. సో మరి తమిళనాడు వాళ్ళు ఏం చేశారు, ఇమ్మీడియట్గా రాష్ట్రంలో ఒక చట్టం తీసుకొచ్చి ఆ బిల్లులు పాస్ చేసుకొని దాన్ని కేంద్రానికి పంపించి కేంద్రంతో అక్కడ కూడా ఆమోదం పొందింపజేసి 76వ రాజ్యాంగ సవరణ చేసి 9th షెడ్యూల్లో పెట్టుకొని ఇవాళ వరకు వాళ్ళు రిజర్వేషన్లు ఎంజాయ్ చేస్తున్నారు. అయితే సుప్రీంకోర్టు మొన్న 2007లో ఏమన్నది, 9th షెడ్యూల్లో పెట్టినంత మాత్రాన జ్యుడిషియల్ స్క్రూటినీకి ఎగ్జామ్షన్ కాదు, అది కూడా మేము చేస్తామన్నారు. ఓకే, ఇప్పటి వరకు 9th షెడ్యూల్లో పెట్టిన దాన్ని ఎన్ని సుప్రీంకోర్టు రివ్యూ చేసి కొట్టేసింది ఒకటి. రెండోది 94 నుంచి ఇవాళ 2025 అంటే 31 ఇయర్స్ అయింది. 31 ఇయర్స్ నుంచి కూడా తమిళనాడులో 50% రిజర్వేషన్ అనుభవిస్తున్నారు. అటు తమిళనాడు కూడా పార్ట్ ఆఫ్ ది ఇండియన్ యూనియనే, తమిళనాడుకి అంటూ స్పెషల్ ప్రొవిజన్స్ అంటూ ఏమీ లేవు. సో కాబట్టి ఇక్కడ కూడా సేమ్ మోడల్ మనం పోతే బాగుంటుంది. కొంతమంది ఏమంటున్నారు జీవోలు ఇవ్వచ్చు అంటే మనకు తెలుసు ఎన్టీ రామారావు కూడా 1984లో 86లో ఆయన మురళీధరరావు కమిషన్ దిగుమతి తీసుకొని 44% రిజర్వేషన్ ఇచ్చాడు. ఇస్తే ఏమైంది, హైకోర్టు 1-2 monthsలో కొట్టేసింది. మొన్న బీహార్లో కూడా కులగణన జరిపిన తర్వాత కూడా ఇస్తే మళ్ళీ పాట్నా హైకోర్టు కొట్టేసింది. 2018లో మహారాష్ట్రలో కూడా మరాఠాలను కలుపుకుంటూ రిజర్వేషన్ పెంచితే ముంబై హైకోర్టు కొట్టేసింది. కాబట్టి ఆ కోర్టుల నుంచి ప్రొటెక్షన్ తీసుకొని రావాలంటే ఖచ్చితంగా మనకు 9th షెడ్యూల్ అయితే ఖచ్చితంగా మనకు ప్రొటెక్షన్ వస్తుంది. ఒకటి 9th షెడ్యూల్లో కూడా రివ్యూ చేయొచ్చు, చేస్తే చేయండి, మీరు తమిళనాడుతో కలిపి చేయండి మాది కూడా. సో మాది ఇప్పుడు మాది ఒకవేళ కేంద్రం 9th షెడ్యూల్లో ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం పెడుతుందని అనుకుంటున్నారా? దట్స్ ఎ వ్యాలిడ్ పాయింట్. ఇప్పుడు ఏంటంటే 9th షెడ్యూల్లో బీజేపీ ప్రభుత్వం పెడుతుందా పెట్టదా అనేది ప్రజల యొక్క ఉద్యమాలపైన డిపెండ్ అయి ఉంటుంది. మీకు 1950లో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఆర్టికల్ 15(4) లేదు, ఎందుకంటే విద్యారంగంలో రిజర్వేషన్ లేదు. ఆ రోజు పెరియార్ గారు August 4th, 1950 రోజు మొత్తం తమిళనాడు బంద్ ఇచ్చేశాడు, రాజ్యాంగ ప్రతులని కాల్చినారు. సో దెబ్బకు దిగొచ్చేసి నెహ్రూ గారు మొట్టమొదటి మన రాజ్యాంగ సవరణ చేశాడు. ఆ రాజ్యాంగ సవరణ నథింగ్ బట్ ఆర్టికల్ 15(4) ఇంట్రడక్షన్. కాబట్టి ప్రజాభిప్రాయం అనేది గట్టిగా ఉంటే ఎవరినన్నా దించవచ్చు.
ఈవెన్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఏమి సాక్రోసెంట్ కాదు. ఇదే సుప్రీంకోర్టు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చినప్పుడు లేదు దీనికి వర్తించదని చెప్పేసి 50% నుంచి 10% అలో చేసినారు, 60%. సో అది కూడా చేసినారు. ఇదే సుప్రీంకోర్టు మీకు ఇంకా చాలా ఉదాహరణలు. తమిళనాడులో జల్లికట్టు నిషేధం పెట్టారు వాళ్ళు. పబ్లిక్ ఒపీనియన్కు అనుకూలంగా మళ్ళీ మార్చేసుకొని లేదే చేసుకోండి ఈ కండిషన్స్ అని చెప్పారు. కాబట్టి ఎప్పుడైతే సుప్రీంకోర్టు వర్గీకరణ చెల్లిందా అదే చెప్తాను. అందుకని ప్రజాభిప్రాయం అనేది గట్టిగా ఉంటే ఏ గవర్నమెంట్ అయినా దిగిరావాల్సిందే. ఏ గవర్నమెంట్ కూడా ప్రజాస్వామ్యంలో తాను ఏదో గొప్ప చక్రవర్తులము ఎల్లకాలం ఉంటామంటే కుదరదు. రేపు మళ్ళీ 5 ఏళ్లకు మీరు ఓట్లకు రావాల్సిందే. ప్రజలు నిజంగా కూడా తలుచుకుంటే మళ్ళీ వాళ్ళ అధికారం తారుమారు కావాల్సిందే. కాబట్టి మేమేమంటున్నామంటే ప్రజలు గట్టిగా మీరు నినదించండి. ఇది న్యాయబద్ధమైన ధర్మబద్ధమైనటువంటి ప్రశ్న. ఎందుకు అడుగుతున్నాము? ఈరోజు కూడా మీరు విద్యా ఉద్యోగాలలో చూస్తే మీరు చూస్తే కేంద్ర ప్రభుత్వము 27% రిజర్వేషన్ 94 నుంచి అమల్లోకి వచ్చింది. అంటే 92లో జడ్జిమెంట్ ఇచ్చారు, 93 నుంచి వచ్చింది. 27% చూస్తే ఇవాళ ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి, డి అని కేంద్రంలో 4 రకాల కేటగిరీ ఉద్యోగాలు ఉన్నాయి. ఏ కేటగిరీ, బి కేటగిరీ ఉద్యోగాలు చూసినట్టయితే ఈ రోజు కూడా 15% మించలేదు బీసీలకు సంబంధించి, ఓబీసీలు. అట్లనే సి కేటగిరీ, డి కేటగిరీ చూస్తే 22% దాటలేదు. అంటే మరి మీరు 30 ఏళ్ళ నుంచి ఇంప్లిమెంట్ చేసినా కానీ ఎందుకు మీరు 27% రిజర్వేషన్ మ్యాండేటరీ కూడా మీరు రీచ్ కాలేకపోతున్నారు? ఎందుకు పుడకలు పెడుతున్నారు? ఇక రిజర్వేషన్లు లేని అంశాలు తీసుకున్నట్టయితే మనం చెప్పలేము. ఇవాళ హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో జ్యుడిషియరీలో తీసుకుంటే మొన్ననే ఒక స్టేట్మెంట్ లా మినిస్టర్ కేంద్రంలో ఇవ్వడం జరిగింది. గత 2014 నుంచి ఇప్పటిదాకా రిక్రూట్మెంట్ అయిన దాంట్లో బీసీల పర్సెంటేజ్ కేవలం, ఓబీసీల పర్సెంటేజ్ కేవలం 17%. 77% జడ్జెస్ ఓన్లీ ఓసీల నుంచి రిక్రూట్ అయ్యాయి. అంటే మరి ఇక్కడ ఈ దేశంలో సామాజిక న్యాయం ఎక్కడ ఉంది? మరి అదే కదా బాధ. ఇప్పుడు అందుకనే బీసీలకు మేము ఏం చెప్తున్నాం, బాబు మీరు మౌనంగా కూర్చున్నంతసేపు మీ యొక్క చట్టబద్ధమైనటువంటి హక్కులు జ్యుడిషియరీలో అయ్యర్లో లేదు కాబట్టి వాళ్ళు కూడా 7%కు మించి లేరు. మేమేమంటున్నాం, అందుకనే బాబు ఇగో ఇట్లాంటి జ్యుడిషియరీ కానీ ఇంపార్టెంట్ ఆర్గన్ ఏంటంటే డెమోక్రసీలో 4 పిల్లర్లో ఒక పిల్లరు జ్యుడిషియరీలో రిజర్వేషన్ లేదు. ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు వస్తే రాజ్యాంగబద్ధంగా వాళ్ళకు కొన్ని హక్కులు కల్పించబడ్డాయి. వాళ్ళ జనాభా దామాషా ప్రకారం వాళ్ళకు రిజర్వేషన్లు కల్పించబడ్డాయి. విద్య కానీ, ఉద్యోగాలు కానీ, రాజకీయాలు అంటే చట్టసభలలో. కానీ జ్యుడిషియరీలు ఎక్కడుంది? లేదు. కాబట్టి ఇప్పుడు జ్యుడిషియరీల పర్సెంటేజ్ తీయండి, ఎస్సీ ఎస్టీలు ఏదెళ్తుందో. సో మరి న్యాచురల్గా సో ఈ దేశంలో రిజర్వేషన్ అనేది లేకపోతే సామాజిక న్యాయం అనేది అందడం అనేది ఈ అణచివేయబడ్డ వర్గాలకు చాలా కష్టం. 1000 సంవత్సరాలుగా మతం పేరు మీద, కులం పేరు మీద అణచివేయబడ్డటువంటి వర్గాలు. మరి ఈ వర్గాలు ఇప్పటికీ 77 ఏళ్ళ స్వతంత్ర కాలంలో కూడా వాళ్ళతో సమానత్వాన్ని సాధించలేనప్పుడు ఇంకా మనం సామాజిక న్యాయం అంటే ఏం మాట్లాడతాం? అన్లెస్ రిజర్వేషన్ లేకపోతే ఎక్కడ వస్తుంది? అందుకని బీసీలో కూడా మేము యాక్చువల్గా 56% బీసీలు తెలంగాణ రాష్ట్రంలో మీ లెక్క ప్రకారం, 2014 లెక్క ప్రకారం 61%. మీరు 42% ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పిండు. అదే అడుగుతున్నాం కదా, మేము వేరేది అడుగుతలే కదా. సో ఇవాళ కేంద్రము ఇస్తుందా లేదా? రాష్ట్రం ఇప్పుడు ఇప్పియాలి. రాష్ట్రం ఏంది ప్రామిస్ చేసింది తన మేనిఫెస్టో ద్వారా, కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా 42% రిజర్వేషన్ మేము చట్టసభలలో ఇస్తాము, స్థానిక సంస్థలలో ఇస్తామని చెప్పారు. మీరు స్థానిక సంస్థలే కాకుండా నన్ను అడిగితే ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ కూడా అది రావాలి. ఆ రకంగా కొట్లాడ స్టార్ట్ కావాలి. అది రావాలి. ఇప్పుడు తమిళనాడు ఉంది, నేను సింపుల్ ఉదాహరణ. తమిళనాడులో పెరియారు సిద్ధాంతం ద్వారా వాళ్ళు ప్రభావితమైనారు, ద్రవిడ మూవ్మెంట్ వచ్చింది. ఇవాళ తమిళనాడు అసెంబ్లీలో 234-35 అసెంబ్లీ సీట్స్ ఉన్నాయి. అందులో ఓసీలు ఎంతమంది ఉన్నారు? చట్టసభల్లో రిజర్వేషన్లు లేవడ, కానీ బీసీలు 160 మంది ఉన్నారు కదా. ఎస్సీ ఎస్టీలు అది పోగా ఓసీలు 15-16కు మించి లేరు. అంటే బీసీలు బాబు మీరు మెజారిటీ ప్రజలు, మీరు 60% జనాభా మీది. బహుజనులను కలుపుకుంటే 90% మనం, 90% మనం కలుపుకొని 10% మనకి రాజ్యాధికారం అప్పచెప్పి వారిని పోయి మనం అడుక్కొని తినడం ఏంటి? అదే అంటున్నాను. ఇప్పుడు నేను అనేది ఏంటంటే కూడా ఇప్పుడు మనం ఇంకా ఎంతకాలం అడుక్కుందాము? 42% ఇంకేదో వాళ్ళు కూడా ఇప్పుడు ఇప్పటివరకు లోకల్ బాడీలు అయితే జనరల్గా ఎస్సీ ఎస్టీ బీసీలే ఎక్కువ సర్పంచులు, ఎంపీటీసీలు ఆటోమేటిక్ వస్తున్నారు. రావాల్సింది ఎక్కడ? ఎమ్మెల్యే కాడ, ఎంపీల కాడ రావాలి. సో అక్కడే మనకి ఇంతవరకు అది లేదు, గతి లేదు బీసీలకి. సో అక్కడ కొట్లాడకుండా ఇవాళ కేవలం ఇక్కడికే మనల్ని పరిమితం చేసే ఉద్యమమే ఇంకా 78 సంవత్సరాల తర్వాత కూడా కొనసాగుతుంది.
నేను ఏమంటున్నానంటే దాని బదులు అసలు బీసీలో ఒక రాజకీయ పార్టీ పెట్టుకొని ఎస్టీఎల్ ఒక రాజకీయ పార్టీ పెట్టుకుంటే వాళ్ళిద్దరు కలిస్తే ఖచ్చితంగా రాజ్యాధికారం ఎందుకు రాదు వస్తుంది. ఇప్పుడు గతంలో కూడా కొన్ని ఎక్స్పెరిమెంట్ జరిగినాయి. ఆయన దేవేందర్ గౌడ్ గారు ఒక ప్రాంతీయ పార్టీ పెట్టాడు బీసీల ఆధ్వర్యంలో. ఆ తర్వాత ఆలి నరేంద్ర గారు పెట్టారు. తర్వాత ఆయన ముదిరాజు గారు మన వారు కూడా ఒక పార్టీ పెట్టారు. మాజీ ఎమ్మెల్సీ. సో ఇట్లా పార్టీలు పెట్టినారు కానీ అదంతా అనుకున్నంత సక్సెస్ కాలేకపోయింది. కారణం ఏంటంటే అప్పుడేమో తెలంగాణ ప్రాంతీయవాదం అనేది తీవ్ర స్థాయిలో ఉచ్చ స్థాయిలో పబ్లిక్ ఎవరు ఏం చెప్పినా వినే పరిస్థితుల్లో లేరు. కాబట్టి ఏం చేశారు, అందరూ కూడా తెలంగాణ వాదం వైపు పోయింది. ఒకటి. రెండోది ఏంటంటే బీసీ వాదం లేదు. అసలు బీసీలు తమ అస్తిత్వ పునాదులు ఏంటి, తాము ఎందుకు ఈ విధంగా 77 ఏళ్ళుగా నెగ్లెక్ట్ కాబడుతున్నాము, మనము ఇప్పుడు మన విద్యా ఉద్యోగాలు రాజకీయాలు ఆర్థిక రంగము న్యాయ రంగము సామాజిక రంగంలో మా పాత్ర ఏంటి, మేము ఎంతవరకు పర్సెంటేజ్ ఉన్నాము అనేది తెలియదు వీళ్ళకు. సో ఈరోజు మీకు ఒక విషయం చెప్తున్నాను. ఇప్పుడు యాక్చువల్గా స్వతంత్రం రాకముందు 1935 యాక్ట్ చూసుకోండి, 1909 యాక్ట్ చూసుకోండి, 1947 కంటే ముందు బీసీలకు వాటా ఉంది చట్టసభల్లో, ఈవెన్ ముస్లింలకు వాటా ఉంది, మహిళలకు వాటా ఉంది చట్టసభల్లో. ఒక ఎస్సీఎస్లే తప్ప మిగతా వాళ్ళన్ని వర్గాలకు వాటా ఉంది. అంటే అప్పుడు డిప్రెస్డ్ క్లాసెస్ అని ఉండే. ఆ డిప్రెస్డ్ క్లాసెస్ కింద ఎస్సీలు ఎస్టీలు బీసీలు కలిసి ఉన్నారు. తర్వాత ఎప్పుడైతే భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత ఈ డిప్రెస్డ్ క్లాసెస్ అనే పదం తీసి షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ అయితే వచ్చినాం. ఆ డిప్రెస్డ్ క్లాసులలో ఉన్న బీసీ క్లాసులు అన్ని కూడా కొన్ని క్లాసులు అవి బీసీలకు వచ్చేసి ఎటు కాకుండా అయిపోయినాయి. ఇవాళ వాళ్ళ పరిస్థితి ఏంటంటే అత్యంత దయనీయంగా ఉంది. సో వాళ్ళు అటు చట్టసభల్లో లేరు, ఆర్థిక పరంగా లేరు, ఇటు రాజకీయ పరంగా లేరు, తర్వాత ఉద్యోగ పరంగా లేరు, సామాజిక పరంగా కూడా లేరు. ఇవాళ ఆర్థిక రంగం కూడా చూడండి, మనం కేవలం విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నాం. ఆర్థిక రంగంలో రిజర్వేషన్లు లేవు. ఒకప్పుడు భారతదేశం ఏంటంటే మిక్స్డ్ ఎకానమీ అన్నాము. పబ్లిక్ సెక్టర్ కమాండింగ్ హెడ్స్ ఆఫ్ ద ఎకానమీ ఆక్యుపై చేయాలన్నాం. ఈ రోజు పరిస్థితి ఏంటి, 1992 తర్వాత ఎప్పుడైతే లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ మనం స్టార్ట్ చేసినాము యూనివర్సిటీ గారి పీరియడ్లో, ఇవాళ నినాకమన్న హురూన్ ఇండియా అని ఒక పత్రిక ఒక రిపోర్ట్ ఇచ్చింది. దాంట్లో ఏమి ఇచ్చింది, 284 మంది బిలియనియర్స్ చేతిలో భారతదేశ జీడిపి 300 లక్షల కోట్లు అనుకుంటే 98 లక్షల కోట్లు ఈ 284 మంది చేతిలో ఉంది. 10 మంది బిగ్గెస్ట్ రిచెస్ట్ ఫెలోస్ మనం తీసుకుంటే భారతదేశంలో 300 లక్షల కోట్ల మన డాలర్ అనుకుంటే ఈ 10 మంది చేతిలోనే నేను లెక్కేస్తే 17 లక్షల కోట్ల సంపద ఉంది. 8.4 8.6 రిలయన్స్, 8.4 అదాని ఇలా కలిపితే 17 కాదు 30. అంటే దాదాపు ఈ 10 మంది చేతిలోనే జీడిపి 6 to 7% జీడిపి డిపెండ్ అయింది వాళ్ళ చేతిలో. 284 మంది చేతిలో మనకు 30% 1/3 జీడిపి డిపెండ్ అయింది. మన తెలంగాణ తీసుకుంటే 18 మంది, ఈ 284 మంది కుబేర్లలో 18 మంది కుబేర్లు తెలంగాణ నుంచి ఉన్నారు. ఒక్క బీసీ లేడు, ఉన్నాడు ఎస్సీ ఎస్టీ కూడా ఉన్నాడు. ఎవరు లేరు, బీసీ లేరు, ఎస్సీ ఎస్టీగా అసలే లేరు. సో అది ఆర్థిక రంగమైన పరిస్థితి. మనం కేవలం మైనారిటీ ఒక్కతను నడిపోయి అతను ఎవరంటే మన విప్రో అజీం ప్రేమ్జీ ఉన్నాడు. అజీం ప్రేమ్జీ ఒక ఆయన వచ్చింది. కానీ సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే నిజంగా కూడా ఆర్థిక రంగానికి పూర్తి స్వేచ్ఛనిచ్చి ఎప్పుడైతే క్రోనిక్ క్యాపిటలిజం ఫారిన్ క్యాపిటలిజం వచ్చేసిందో మొత్తం బీసీ ఎస్సీ ఎస్టీలను ఆర్థిక రంగంలో ఎక్కడ లేకుండా చేసి గత 30 ఏళ్ల నుంచి బీసీ ఎస్సీ ఎస్టీలు ఒక్కడంటే ఒకటి కూడా ఆర్థిక రంగంలో ఎదగలే. ఇవాళ హైదరాబాద్లో తీసుకుంటే మనకు మీరు 18 మంది బిలియన్ డాలర్లు ఉన్న వాళ్ళు ఏంటంటే కేవలం ట్యాక్స్ లెక్కల ప్రకారం. ఇంకా మీరు అవి తీసేసి చూస్తే ఒక 1000 కోట్లు దాటిన వాళ్ళు ఒక 1000 మంది ఉంటారు హైదరాబాద్ ఈజీగా. సో అంత సంపద కేంద్రీకృతమైంది. ఎందుకంటే వాళ్ళకు రాజ్యం వాళ్ళ చేతిలో ఉంది, వ్యాపారం వాళ్ళ చేతిలో ఉంది. ఈ రెండుటి కలగలిపి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నారు, ఎంతో సంపాదిస్తున్నారు. అవి తీసుకొచ్చేసి ఎన్నికలలో పెట్టుబడి పెడుతున్నారు. ఆ పెట్టుబడి పెట్టేసి మన వాళ్ళకు తెలియకుండా వాళ్ళేదో అమాయకంగా 5,000 10,000 కొంతమంది ఓట్లకు అమ్ముడుపోయి వాళ్ళ కోట్లు గుద్దేసి మళ్ళీ వాళ్ళు రాజ్యాధికారం తెచ్చుకున్నారు. మళ్ళీ అంతకు 10 రెట్లు సంపాదించారు. సో ఇది జరుగుతున్న వ్యవస్థ. సో ఇప్పుడు మనం అందుకే కొంత బీసీలకు సంబంధించి రాజ్యాధికారాన్ని గురించి అవగాహన కల్పిస్తూ, అరే బాబు మీరు ఎంతకాలం వాళ్ళు విశ్లేషణ ఎంగిల్ మెతుకుల మీద బతుకుతారు, మీకు ఒక ఆత్మాభిమానం లేదా? ఎందుకు మనం తెలంగాణ తెచ్చుకున్నాం?
ఏం ఆంధ్ర కలిసి ఉన్నప్పుడు డెవలప్మెంట్ కాలేదా? కాలేదా? మన పరిపాలన మనం చేయాలని చెప్పి మన ఆత్మాభిమానం మనం తెచ్చుకున్నాం. బ్రిటిష్ నుంచి ఎందుకు కోరుకున్నాం మనం స్వతంత్రం? బ్రిటిష్ డెవలప్ చేయలేడా? వాడేసిన రైల్వే లైనే కదా ఇప్పటిదాకా మనం నడిపిస్తుంది. మనం ఎంత రైల్వే లైన్ వేసినాం, వాడు కట్టిన కదా పోర్ట్ సిటీలు. సో డెవలప్మెంట్ అంతా వాడిదే. ఇప్పుడు వాడేమో ఎక్స్ప్లాయిటేషన్ పేరు మీద డెవలప్ చేసి కూడా అంతే కదా. అది మనం ఎందుకు తెచ్చుకున్నాం? మనం ఆత్మాభిమానం కదా. సో మరి మనం బీసీలము ఎస్సీ ఎస్టీలో అందరం కలిసి ఇప్పుడు రాజ్యాధికారం తెచ్చుకుందాం, ఈ బహుజనులందరం కలుద్దాం, ఆత్మాభిమానం కొరకు మనం రాజ్యాధికారం తెచ్చుకుందాం. అందుకని నేనేం చెప్తున్నాను, ఇస్సా ఇజ్జత్ హుకుమత్. ఇస్సా అంటే నా వాటా నాది. ఎస్, నాకు విద్య కానీ, ఉద్యోగాలు కానీ, ఆర్థిక రంగం కానీ, రాజకీయ రంగం కానీ, న్యాయ రంగం కానీ, ఈ రంగాలలో సాంస్కృతిక రంగం ఏ రంగమైనా సరే నా జనాభా ప్రకారం నా దామాషా నాకు ఉండాల్సింది ఒకటి. రెండోది ఆత్మాభిమానం, ఇజ్జత్ అంటే ఆత్మాభిమానం. ఎస్, నా రాజ్యాన్ని నేను పాలించాలి, నేను మెజారిటీ. ప్రజాస్వామ్యం అంటే మెజారిటీ ప్రజలు. కాబట్టి వీళ్ళని కాదని చెప్పి ఎవరికి 5% ఉన్నోనికి 10% ఉన్నోనికి ఓటముకుని అది 1% కూడా లేనివాడిని 10 ఏళ్ళు పరిపాలింపజేసినాం. ఇంకా మనం ఏం మాట్లాడుతున్నాం? ప్రజాస్వామ్యం గురించి, సోషల్ జస్టిస్ అని గురించి. మరి అది జరుగుతున్న వ్యవస్థ, దాంతో పోరాడాలి. మరి చెప్తున్నా, సంపాదించిన డబ్బులు ఉన్నాయి, అది ఎంత మనకు తెలియదా? అది ఎట్లా పెడుతున్నారు, ఏ విధంగా పెడతారు? ఆ పార్టీకి 1600 కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్. మరి ఎక్కడి నుంచి వస్తుందంటే ఒక ప్రాంతీయ పార్టీకి 1600 కోట్లు. నేషనల్ పార్టీలు బీజేపీకి 6800 కోట్లు ఉంటే, కాంగ్రెస్కు 1800 ఉంటే, ఈయనకు 1600 ఉంది. విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో అంత డబ్బు సంపాదించి పార్టీ పరంగా ఈరోజు వాళ్ళు ఎన్నైనా చేస్తారు. కాబట్టి మనం ఏమంటున్నామంటే, బాబు ఇప్పుడు ఫస్ట్ బీసీ ప్రజలకు తెలియజేయాల్సింది ఏంటంటే, బీసీలు మీరు గత 77 ఏళ్ళుగా ఏ విధంగా నష్టపోయినలు. ఫస్ట్ బీసీ వాదాన్ని డెవలప్ చేసి మనం ఎస్సీ ఎస్టీలు మైనార్టీలు అనే పదం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే మేము ఏంటంటే సాధారణంగా నేను మైనార్టీలు అనే ముస్లిమ్స్ బీసీలలో ఆల్రెడీ ఉన్నారు. మరి ఇంకా మైనార్టీలు అంతే, అదే అంటున్నాను నేను. అందుకని బీసీలు ఎస్సీ ఎస్టీలు అంతే. మైనార్టీలు కూడా అనాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 10% మీరు బీసీలలో రానే వచ్చిండ్రు. వేటిదాకా వచ్చిన కాలింగ్ యూ సెపరేట్ మైనారిటీ. మీరు క్రిస్టియన్ మైనార్టీస్ వచ్చిండ్రు, ముస్లిం మైనార్టీస్ వచ్చిండ్రు, ఇంకా మైనార్టీలు ఎందుకు అనాలి? సో అందుకని బీసీలు 61% జనాభా, సోషో ఎకనామిక్ సర్వే 2014. ఎస్సీలు 18, ఎస్టీలు 10. ఎంతైందని 89% జనాభా. 90. మరి 90% జనాభా పెట్టుకుని ఈ వాళ్ళని అడక తిండేంది బాబు. ఒక్కసారి మాకేంట్రా బాబు, నువ్వు 5000 కమ్ముడు పోకు, ప్రతి నెల 5000 మేమే ఇస్తాం పెన్షన్. నీకు కావాలంటే బాధికారం వస్తే ప్రతి నెల ఇస్తాం మీకు 5000. నువ్వు 5000 గురించి నువ్వు ఎందుకు ఒక్కసారి తీసుకొని ఆశపడింది అవుతున్నావు? మేము పెన్షన్ 5000 ఇవ్వలేమా? వీళ్ళు చేసేటువంటి ఖర్చులు దుబారాలు సగం ఆపితే మొత్తం వస్తుంది. ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏంటి అని ఎంత పెద్ద పొడి చేసినారు, ఎన్ని వేల లక్షల ఎకరాలకి నీళ్ళు ఇచ్చారు, దాని మీద ఎన్ని వేల లక్షల కోట్లు ఖర్చు పెట్టిండ్రు. ఆ లెక్కలు ఏంటి? అందులో 50% ఆ 50% అందులో ఎక్స్పెండిచర్ తగ్గిస్తే వీళ్ళకి కావాల్సిన అన్నీ వస్తాయి. సో కాబట్టి ఇప్పుడు నేనేమంటానంటే సార్, ఇప్పుడు మనము ఎటువైపు ఏం చూసినా సరే, ఎటువైపు చూసినా ఇప్పుడు మనం రిజర్వేషన్ రాయితీల చుట్టే తిరుగుతున్నాం. రాజకీయ అధికారము వస్తే ఇవన్నీ ఈజీగా పంచుకోవచ్చు, ఈజీగా చేయొచ్చు అనే అంశాన్ని ఇప్పుడు చదువుకున్న మనమైనా సరే, ఇప్పుడు మీలాంటి వాళ్ళు కానీ నాలాంటి వాళ్ళు మనమైనా సరే, మన బహుజన సమాజం వైపు మనం రాజకీయ అధికారం అనే అంతిమ లక్ష్యం వైపు పోయే దిశగా అడుగులేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక సిద్ధాంతము ఆల్రెడీ పెరియారు అంబేద్కర్ సిద్ధాంతం ఆల్రెడీ ఉంది. అది ఎక్స్పెరిమెంట్ మనకు 1920 నుండే దక్షిణ భారతదేశంలో అది అమలవుతుంది. ఇది తమిళనాడులో 1995లో ఉత్తరప్రదేశ్లో అమలైంది. ఎట్లాగే బీహార్లో కానీ అక్కడ కానీ అంతటా అమలైంది. బట్ అమలు కాని తెలుగు రాష్ట్రాలలో, ఇది తెలుగు రాష్ట్రాలలో ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 55 ఏళ్ళు రెడ్లు ఉంటే వాళ్ళే పరిపాలిస్తే, మళ్ళీ తెలంగాణ వచ్చిన తర్వాత వెలమపోయిండు, ఆ పర్సెంట్ వెలమపోయి మళ్ళీ రెడ్డే వచ్చాడు. ఇంకా ఎప్పుడు వస్తారు, ఇంకెప్పుడు వస్తుంది మనకు అధికారము? అదే ఇప్పుడు మనం అందుకనే వీళ్ళకు కొంత రాజ్యాధికారంకు సంబంధించింది మనకు అల్టిమేట్ ఏం అయితే, రాజ్యాధికారం రాబోయే మొదలు వీళ్ళలో కొంత చైతన్యం రావాలి. కాబట్టి బీసీ వాదాన్ని కొంత మేము డెవలప్ చేస్తున్నాం. ఎస్సీలలో ఎస్టీలలో కొంత వాదం ఉంది, దళిత వాదం ఉంది, బ్రహ్మాండంగా ఉంది. అంబేద్కర్ గారు ఇచ్చిన స్ఫూర్తితోటి వాళ్ళలో మంచి ఇంటెలిజెంట్ పీపుల్ కూడా వచ్చింది. కొద్దిగా అది విడిపోయింది కానీ, బట్ అందులో మంచి ఇంటెలిజెంట్ పీపుల్స్ ఉన్నారు, నో డౌట్ అబౌట్ ఇట్. లాట్ ఆఫ్ ఇంటెలెక్చువల్స్ ఆర్ దేర్ ఫ్రమ్ దళిత్ కమ్యూనిటీ అండ్ ఆల్సో కమిటెడ్ పీపుల్ ఆర్ దేర్. సో బీసీలలో అంత లేదు, నేను ఒప్పుకుంటాను దాన్ని. ఇప్పుడు బీసీలలో అది డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది ఒకటి.
రెండోది ఏంటంటే ఇప్పుడు ఈ రిజర్వేషన్ గురించి మనము గతంలో నుంచి పోరాడుతున్నాం, మళ్ళీ కొత్తగా ఏం లేదు. కానీ ఇది ఒక యునైట్ చేయడానికి, అందరిని ఐక్యం చేయడానికి ఒక వేదికగా మారుతుంది. మొన్నటిదాకా కులగణన చేయడం, కులగణన ఎందుకు మాట్లాడినా, కులగణన చేయగానే మొత్తం వీళ్ళ సామాజిక ఆర్థిక రాజకీయ స్థితులను మారుతాయని కాదు. కులగణన చేయడం అనే డిమాండ్ ద్వారా వీళ్ళని ఐక్యం చేస్తున్నాం. 77 ఏళ్ళుగా నాకు లెక్కలేదో నాకు తెలియదు, నా పరిస్థితి ఏంటో నాకు తెలియదు, ఇదే మేము సాధించిన ఏంటని బీసీలు అడుగుతున్నారు. సో అందుకని కులగణన అనేది ఐక్యం చేసే ఒక కామన్ మినిమం డిమాండ్ అది. అట్లనే రిజర్వేషన్ కూడా మినిమం డిమాండ్. సో అట్లనే మేము ఏమంటున్నాం, ప్రతి దాంట్లో మాకు న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా, చట్టబద్ధంగా రావాల్సింది మాకు రావాల్సిందే. సో అందుకనే ఇస్సా కానీ, ఇజ్జత్ కానీ, హుకుమత్ కానీ మాకు కావాలి. సో రాజ్యాధికారం అనేది అల్టిమేట్ కీ అన్నాడు అంబేద్కర్ గారు. పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ కీ. సో కాబట్టి మనం పొలిటికల్ పవర్ గురించే పోరాడాలి. ఇప్పుడు గతంలో ఏంటంటే మా బీసీ సంఘాలు కొంత స్కాలర్షిప్లు, హాస్టల్స్ అన్నారు, బట్ ఆ కాలంలో అది అవసరం. ఆ కాలంలో ఏంటంటే మీరు చదువు లేదు, ఇక్కడ హైదరాబాద్ వస్తే ఎక్కడ ఉండో తెలియదు. సో అప్పుడు కృష్ణయ్య గారు లాంటి వాళ్ళు గొప్ప ఉద్యమాలు చేసినారు కాబట్టి చాలా మంది పిల్లలకు హాస్టల్లో సీట్లు వచ్చినాయి, విద్యాలయాలు అంటే మనకు రెసిడెన్షియల్ స్కూల్స్ వెలిసినాయి, ఇవన్నీ వచ్చినాయి. లైన్లు ఇవాళ మనం మాట్లాడగలుగుతున్నాం. లేకపోతే ఆ రోజే హాస్టల్ లేకపోతే మనం ఎక్కడ చదువుతుంటామండి, ఎక్కడ పోయి ఇంట్లో ఊళ్ళో పడుకునే వాళ్ళు. కాబట్టి సో వాళ్ళ చేసిన రిలవెన్స్ వాళ్ళకు ఉంది. దే డిడ్ దేర్ జాబ్ బెస్ట్. సో ఇప్పుడున్న మారిన పరిస్థితులకు అనుకూలంగా ఇప్పుడు మనం రాజ్యాధికారం వైపు పోరాడాల్సిన అవసరం ఉంది. సో ఖచ్చితంగా బీసీ సమాజాన్ని మేల్కొల్పాలి. బీసీ సమాజంలో ఈ బీసీ వాదంతో పాటు మనం బహుజనులందరినీ కలుపుకొని ముందుకు పోవాలి. బహుజనులను ఖచ్చితంగా కలుపుకుంటే 90% మనం 100% రాజ్యాధికారానికి అవకాశం ఉంది. అట్లనే మనం ఒక తెలంగాణనే కాదు, ఇవాళ బీసీ వాదం ఉన్న తమిళనాడు కావచ్చు, ఇంకా మిగతా రాష్ట్రాలలో కూడా మనం ఒక నెట్వర్కింగ్ చేసుకోవాలి. అందరిని కలుపుకొని ఫెడరేషన్స్ పెట్టుకొని ముందుకు పోగలిగితే 100% రాజ్యాధికారం సాధించవచ్చు. ఫస్ట్ సౌత్ ఇండియా తీసుకుందాం. సౌత్ ఇండియాలో మీరు ఇప్పుడు తమిళనాడు ఆల్రెడీ ఉంది, కేరళ కానీ, కర్ణాటక కానీ ఆల్రెడీ బీసీ ముఖ్యమంత్రులే ఉన్నారు. లేని వాళ్ళు ఎవరు? తెలంగాణ, ఆంధ్ర, అంతే కదా. సో మనం ఇప్పుడు బదులు తెలంగాణ చేద్దాం. తెలంగాణ అంటే పెద్ద పోరాటాల గడ్డ, అనేకమైన విప్లవాలు, ఉద్యమాలు ఇక్కడ పుట్టినాయి, వాస్తవమే. కానీ నీ చైతన్యం ఎటుపోయింది నీ దగ్గరకు వచ్చేవరకు? నువ్వెందుకు రాజ్యాధికారాన్ని చేపట్టలేకపోతున్నావు? ఇంకోటి చేతులు ఎందుకు పావులాగా మారుతున్నావు? అది కదా ప్రశ్న ఇక్కడ. సో దాన్ని మనం తప్పకుండా ఇప్పుడు రానున్న రోజుల్లో సాధించుకొని తీరాలి సార్. ఆ దిశగా మనం అడుగులేద్దాం. తప్పకుండా D6 అదే ఆలోచనతో ఉంది సార్. ఖచ్చితంగా మనము రానున్న 2028 బీసీ ముఖ్యమంత్రి సాధన దిశగా, తర్వాత SC, తర్వాత ST, తర్వాత మైనార్టీ, 5 ఏళ్ళలో 5 ఇంకా ముఖ్యమంత్రులు అయ్యి ఒకటే పాలసీని అమలు చేయగలిగితే మన బతుకుల్లో మార్పులు ఖచ్చితంగా వస్తాయి. ఆ దిశగా మీరంతా మేధావులుగా మీరు ముందుండాలని మేము మీరు ఒక్క ప్రశ్న అడగాల్సింది ఇక్కడ ఏంటంటే, ఈ బీసీలలో 134 కులాలు ఉన్నాయి ఇవన్నీ కదా, ఎట్లా ఐక్యం చేస్తారు? ఇవి ఒక సోమోజనస్ కాదు కదా అనేది అది నిలబెట్టుకు వచ్చాను. సో సార్ ఇప్పుడు బీసీలలో 134 కులాలు ఉన్నాయి కదా, వీళ్ళని ఐక్యం చేయడానికి ఏ రకంగా ఐక్యం చేయగలుగుతారు? ఏ రకంగా మీ పందా ఉంది? వాళ్ళని ఎట్లా ఎడ్యుకేట్ చేస్తారు? ఇప్పుడు మీరు అన్నట్టుగా మన తెలంగాణ ప్రభుత్వం 134 కులాలను బీసీ కులాలుగా గుర్తించింది. సో ఈ అన్ని కులాలు కూడా ఒకే రకమైన సామాజిక, ఆర్థిక, రాజకీయ లెవెల్లో లేవు. కొన్ని కులాలు అంటే దాదాపు ఒక 100 కులాలు ఇప్పటి వరకు అసెంబ్లీ గడప దొక్కలేదు. కొన్ని కులాలు 40-50 కులాలు సర్పంచులు కూడా కాలేదు. సో ఇట్లాంటి వైవిధ్యం ఎక్కువ ఉంది. సో వీళ్ళందరినీ ఐక్యం చేసి మనం, ఎందుకంటే ఇందులో ఉత్పత్తి కులాలు ఉన్నాయి, శ్రామిక కులాలు ఉన్నాయి, తర్వాత ఆర్టిజన్ క్యాస్ట్లు ఉన్నాయి, తర్వాత కొన్ని ఆధారపడి బతికే ఆశ్ర కులాలు కూడా ఉన్నాయి. సో ఇట్లా రకరకాల సంచార జాతులు ఉన్నాయి. ఇట్లా రకరకాల జాతులు ఇందులో ఉన్నాయి. సో వీళ్ళందరినీ కూడా మనం ఐక్యం చేయాలంటే ఖచ్చితంగా వాళ్ళకు జరుగుతున్న నష్టాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళను కూడా రాజ్యాధికారంలో భాగం చేస్తామని చెప్పాలి. ఇవాళ నిజంగా నాయి బ్రాహ్మణాన్ని తీసుకుందాం. తెలంగాణ కానీ, ఆంధ్రాలో కానీ నాయి బ్రాహ్మణులు ఒక్క ఎమ్మెల్యే కానీ. మీరు తమిళనాడు తీసుకోండి, గత 25 ఏళ్ళ నుంచి నాయ బ్రాహ్మణులే శాసిస్తున్నారు, ముఖ్యమంత్రులు శాసిస్తున్నారు. తమిళనాడు రాజకీయమే వాళ్ళ చేతిలో. మరి అత్యంత వెనుకబడ్డ కులాలు మరి. సో వీళ్ళ వర్గానికి చెందినటువంటిది కర్పూరి ఠాకూర్ గారు భారత రత్న అవార్డు తీసుకున్నటువంటి వ్యక్తి, బీహార్లో ఎప్పుడో ముఖ్యమంత్రి అయ్యాడు. సో మనం ఇక్కడ ఈ విషయాలు వాళ్ళకు చెప్పి వాళ్ళలో ఒక ఆత్మాభిమానాన్ని మనం కలిగించాలి ఒకటి. రెండోది ఏంటంటే వాళ్ళలో ఈ రాజకీయ కాంక్ష తీసుకురావాలి. బాబు మనం ఎందుకు వెనుకబడ్డామంటే మనకు ఆ రాజకీయ కాంక్ష లేదని. సో వాళ్ళకి ఏంటంటే కొన్ని కామన్ మినిమం ప్రోగ్రామ్స్, కులగణన చేయడం, రిజర్వేషన్ల పెంపు,
ఆర్థికపరమైన దోపిడీ, రాజకీయమైన బట్టి వెనుకబాటుతనం, ఇవన్నీ వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళల్లో కొంత యూనిటీ తీసుకొచ్చేసి రేపు ఎన్నికలకు పోయినప్పుడు ఇప్పటి వరకు మీరు ఎన్నికల్లో నిలబడలేదు, సో మీ జనాభా ఇంత ఉంది, మీ జనాభా ప్రకారం మీకు ఇందులో మేము సీట్లు ఇస్తాం, రండి కలిసి పోటీ చేద్దాం, మీ ఓట్లు మాకేయండి, మా ఓట్లు మీకేయండి. ఆ విధంగా ఒక మేజర్ కులాలు అన్ని కూడా మనం ఓటు ట్రాన్స్ఫర్ అనేది కులాల మధ్య జరగాలి, కులాల మధ్య జరగాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మంగళి నిలబడ్డాడు, ఓ దగ్గర శాఖలు నిలబడ్డాడు, ఒక యాదవ్ నిలబడ్డాడు, ఇట్లా గౌడ నిలబడ్డాడు. ఈ ఓటు అటు ట్రాన్స్ఫర్ కావాలి, ఆ ఓటు ఇటు ట్రాన్స్ఫర్ కావాలా? అంతే. ఇప్పుడు మనకు ప్రస్తుతం 119 అసెంబ్లీ సీట్స్ ఉన్నాయి. అందులో 19 ఎస్సీ, 12 ఎస్టీ పోతే ముస్లిమ్స్కు అంటే 7 పోయినా కానీ 81 సీట్లు ఓపెన్ కేటగిరీలో వస్తున్నాయి. 81 సీట్లు ఇది ఒకటే కాదు, ఎమ్మెల్యేలు ఉన్నాయి, లోక్సభ సీట్లు ఉన్నాయి, రాజ్యసభ సీట్లు ఉన్నాయి, ఎమ్మెల్సీ సీట్స్ ఉన్నాయి, నామినేషన్ పోస్టులు ఉన్నాయి, జిల్లా పరిషత్ ఒక్క 1000 పోస్టులు ఉంటాయి గవర్నమెంట్. మరి మనం ఉన్నటువంటి 90% జనాభా పంచుకోవచ్చు కదా. ఇప్పుడు 10% జనాభా 90% పోస్టులు అనుభవిస్తున్నారు. నేను మొన్న ఒక లిస్ట్ ఇచ్చిన, ఏది కార్పొరేషన్ చైర్మన్లు వీళ్ళు అపాయింట్ చేస్తే వీళ్ళు 60 మంది అపాయింట్ చేస్తాను, ఒక్కొక్క కులంలోకి 24 మంది ఇస్తే ఇక మరి ఇంకేమున్నట్టు చెప్పరా? నేను అంతకుముందు ప్రెస్ మీట్ పెట్టి ఇచ్చాను, ఇచ్చిన తర్వాత నెక్స్ట్ డే తొలి వెలుగులో. సో ఇవన్నీ జరుగుతున్నాయి. సో అందుకని మనం అవన్నీ ఎక్స్పోజ్ చేయాల్సి ఉంటుంది. ఒక 2-3% లేని జనాభాకు నువ్వు మొత్తం ఉన్న పదులన్నీ అంటగట్టేసి ఇక మిగతా వాళ్ళందరినీ వాళ్ళకు భజన చేయడానికి, సేవ చేయడానికి కూడా ఇక్కడ వీళ్ళు అంతే కదా. సర్టన్లీ, తప్పకుండా సార్. పవర్ ఉంటే ఏదైనా చేస్తారు, పవర్ ఉండదు కాబట్టి మెచ్చుకోగలిగాం. మనం పవర్ ఉంటే మనం మెచ్చుకోగలుగుతాము. సో కాబట్టి పవర్ ను మనం సాధించుకునే దిశగా అడుగులేద్దాం. జై భీమ్, జై పూలే, జై పెరియార్.